పురపాలక శాఖ మంత్రులు సత్యమూర్తి గారు 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 మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు ఆగండి బాసు ఆగండి దిగండి బాసు మినిస్టర్ బాసు దిగండి నేల మీద నడిచి నేల మీద బతికే నేలబారోళ్ల ఓట్లతో నెగ్గిన మీరు కారులోను హెలికాప్టర్లోను తిరిగితే నిజం తెలియదు బాసు దిగండి బాసు కిందకి దిగండి థ్యాంక్స్ బాసు థ్యాంక్స్ సార్ వీడే సార్ ఆ ఎర్రడు వర్కర్ల స్ట్రైక్ కారణం చెవులు కొరకొద్దు చెప్పేది పబ్లిక్ గా చెప్పండి ఏంట్రా చెప్పేది నీకు మురికి వెధవా మీ చెత్తను మీ పెంటను మీ కుళ్ళును మీ మురికిని తొలగిస్తున్నాగా అందుకు మేము మురికి వెధవా ఎర్రోడ్నేరా కడుపు మండిన ప్రతి ఒక్కడు ఎర్రోడా అని పిలిస్తే ఊళ్ళో ఉన్న జనం మొత్తం తలెత్తు చూస్తారు దుర్మార్గం వాళ్ళని వాళ్ళకి తీసుకొచ్చిందిరా మందికి కొవ్వు ఎక్కువైతే తూకానికి వస్తుంది మనిషికి కొవ్వు ఎక్కువైతే చావుకొస్తాడు వీడు ఈ కుక్క రంగారాయుడు కూతురు ఉద్యోగం ప్రస్థానం నమ్మించి ఆమె బతుకును కుక్కలు చంపిన వ్యవస్థలు చేస్తాడు అబద్ధం వీడు చేసిన పాపానికి ఆ రంగారాయుడు భార్య ముగ్గురు పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ సవాల గబ్బు మీ హైదరాబాద్ దాకా రాలేదా మంత్రి బాసు వీడు ఈ ఒక్కోడు ప్రాణాలకు తెగించి చైర్మన్ గారింట్లో పాముని చంపితే వీడేదో నగలు దొంగిలించాడని వీడి పెళ్ళాన్ని కుళ్ళ పడిపించారు ఆ కుళ్ళు గబ్బు మీ హైదరాబాద్ దాకా సోకలేదా మంత్రి బాసు కడిగి శుభ్రం చేసి పినాయిలు కొట్టి గబ్బు రాకుండా చేయడానికి వీళ్ళం పైఖానాలు కాదే మనుషులు పబ్లిక్ మనుషులు మా చేతికి చీపురు కట్టలు ఇచ్చింది జనం చుట్టూ శుభ్రంగా ఉంచడానికి మీ చేతికి అధికారం ఇచ్చింది జనం బతుకుల్లో అన్యాయం చెమ్మటానికి మేం మున్సిపాలిటీ మురికోళ్ళం అయితే మురికోళ్ళు మేమేసేది కాకి బట్టలు అయితే మీరేసేది ఖద్దరు బట్టలు మీ ఖద్దరు బట్టలు మాసిపోతాయని వెనక్కి తగ్గితే భారతదేశంలోని 80 కోట్ల మంది మురికి వాళ్లుగా మారతారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఉన్న చెత్తం చెమ్మటానికి ఇట్టంటాల పీనుగుల్ని చీపురు కట్టలుగా వాడతారు కబడతారు బాసు ఎన్ని సప్పట్లో ఎంతమంది కళ్ళు పడుంటాయో నీలాంటి చైతన్యవంతులే ఇప్పుడు మన దేశానికి కావాలి నీ ఊరి కోసం నీ ప్రజల కోసం ఇప్పుడు నువ్వు చేస్తున్న సమ్మెను ఆప్ చేయి మీ సమస్యలు నేను స్వయంగా పరిష్కరిస్తాను మీకు న్యాయం చేకూరుస్తాను అయ్యో వచ్చేస్తున్నారు బాబాయ్ ఎర్రోడేడి మాతో రాలే అది సరే గాని ఏందే ఆడావిడే ఏం లేదు బాబాయ్ ఆడ ఉసుళ్ళు పుట్టబగిలినట్టు జనం సేరడం వాళ్ళంతా ఎర్రోడికి జేజేలు కొట్టడం అది సాల్దన్నట్టు మంత్రి గారే ఎర్రోడికి దండేయడం ఎవళ్ళ కళ్ళు ఎట్టాంటివో ఏ దిట్టు తగులుద్దోననే భయం వేసి భయం వేయాల్సింది ఇప్పుడు కాదే ఆడు తలెగరేయడం మొదలు పెట్టిన రోజునే వేయాల్సింది అదేంది బాబాయ్ వాళ్ళు ఎట్టంటోళ్ళు తెలుసా వాళ్ళు తలుసుకుంటే ఈ ఎర్రోళ్ళు లాంటి వాళ్ళు ఎరగదీసి పొయ్యిలో ఎట్టి ఆ మంటల్లో చలి కాసుకుంటారు ఇంటికి రాగానే చెప్పు అటువంటి పేనం మీదకి వచ్చే పనులు చెయ్యొద్దని బాబాయ్ అవునే జేజేలు కొట్టి మడిసిని ఎగదోయడానికి చాలా మంది ఉంటారు కానీ జరగకూడదు ఏదైనా జరిగితే చూడటానికి చుట్టూ పిట్ట కూడా ఉండదు महादेव शर्म देवता प्रीत्यर्थम पिंडत्रय देवता प्रीत्य
సిద్ధం. शिवतमा शिवं बभूवते धनुः शिवतमा शिवं बभूवते धनुः शिवाशरव्यायातवतया नो रुद्रमृडया यामिषं गिरिशं तहस्ते बिभर्ष्यस्तवे शिवाङ्गिरित्रतां कुरुमाहिगुं श्रीः पुरुषं जगतो समस्तमङ्गलानि भवन्तु हे दुष्ट सर्वान् जम्भयन् सर्वास्य यातु धान्यः असौ यस्ताम्रो आरुण उत बभ्रुस्सु मङ्गलः असौ यस्ताम्रो अरुण उत बभ्रुस्सु मङ्गलः यथा न सर्वविजगद एक्ष्मगुं सुमना असतु यथा न सर्वविजगद यक्ष्मगुं सुमना असतु अध्यवाच दधिवक्ता प्रथमा देव्याभिषेक దండాలండి మహాదేవ గారు. తమరు చదువుకున్నారు, గొప్పవారు. మాట తూలితే పాపమని ఇన్నాళ్ళు నోరు మూసి కూరుకున్నాం. కొడుకు చదువులు కానీ ఇంటర్వ్యూలు కానీ అప్పు చేశారా? భార్య రోగాలు కానీ కర్మకాండలు కానీ అప్పు చేశారా? అదంతా పెరిగి కొండంత కూర్చుంది. ఆదాయం లేని వేదం తమరిది, ఆయాసంతా పన్నం పెట్టిన పూజారత్నం తమ కుమారుడు గారిది. ఇంకా నా పేట తీరుస్తారండి. చివరిసారిగా చెప్తున్నాను, నెల రోజుల్లో నా బాకీ తీర్చకపోతే తమ కంపెనీ లాక్కుంటారండి. అంతేకాదండి, ఇవాళ నుంచి బియ్యం, పప్పు, ఉప్పు మొత్తం బంద్. దొంగతనమే చేస్తారో, ముష్టి ఎత్తుకుంటారో అది మీ ఇష్టం. నా బాకీ తీర్చాల్సిందే, అంతే. తప్పు షావుకారుది కాదు శివయ్య. ఆ స్థితిలో ఆ పైవాడున్న అదే కొత్త కోస్తాడు. దేవుడి దగ్గరకు వెళ్లే వయసు మీ నాన్నగారికి, ఉద్యోగానికి పనికిరాని వయసు నీకు దగ్గర పడింది. ఎంఏ చదివాను మహాప్రభు, ఓ ఉద్యోగం ఇప్పించండి అని నువ్వు పెట్టిన ఎన్ని దరఖాస్తులకు ముద్రలు కొట్టాను. ఉద్యోగాలు లేవు వెర్రి తండ్రి అని తిరిగి వచ్చిన తాకీదులకు ఎన్ని ముద్రలు కొట్టాను. కొట్టి కొట్టి నా ముద్ర అరిగింది, తిరిగి తిరిగి నీ కాళ్ళు అరిగాయి. ఇదేదో అటెండర్ పోస్ట్కి ఇంటర్వ్యూ లాగుంది. చూడు శివయ్య, అటెండర్ ఉద్యోగం అని ఆలోచించొద్దు. అష్ట కష్టాలు పడి నిన్నింత చదువు చదివించిన తండ్రికి నీ సంపాదన తిని కళ్ళు మూసి అదృష్టం కలిగించు శివయ్య. భవతే భిక్షాం దేహి, భవతే భిక్షాం దేహి, భవతే భిక్షాం దేహి, భిక్షాం దేహి, భిక్షాం దేహి, భవతే భిక్షాం దేహి. భూర్భువస్సుహత్సర్వేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. సత్యం దత్తేన పరిషించామి అమృతమస్తు. షావుకారు మాట కరకు గాలి మనస్సు వెన్నరా, క్షమించమని దినభత్యాలు కూడా పంపాడు పాప. మీరు చెప్పేది నిజమని పరబ్రహ్మ స్వరూపమైన అన్నం మీద ప్రమాణం చేసి చెప్పండి నాన్నగారు. భవతీ భిక్షాందేహి అన్న మీ మాటలు ఈ అన్నంలో వినపడుతున్నాయి నాన్నగారు. తండ్రిని పోషించలేని దౌర్భాగ్యుణ్ణి, తండ్రి ముష్టెత్తి తెచ్చిన తిండి తింటున్న దరిద్రుణ్ణి. ఈ తిండి తింటే ఒక్కో మెతుకు త్రిశూలంలో నా కడుపులో గుచ్చుకుంటుంది నాన్నగారు. తండ్రిని పున్నామ నరకం నుంచి తప్పించాల్సిన కుమారుడు తండ్రికి కొత్త నరకం సృష్టిస్తున్నాడు నాన్నగారు, కొత్త నరకం సృష్టిస్తున్నాడు. శివయ్య నాన్నగారు, రేపే ఇంటర్వ్యూకి పట్నం వెళ్తున్నాను. ఉద్యోగం సాధిస్తాను, మీ రుణం తీర్చుకుంటాను.
దిగులు పడకండి అన్నయ్య, మేము ఉన్నాంగా. నాన్నగారు, పట్నంలో అవధాని గారింట్లో మకాన్ చేస్తాను. ఈ చీటీలో వారి అడ్రస్ ఉంది. యోగక్షేమాలు తరచూ తెలియజేయండి. ఉద్యోగం సంపాదించి గాని అగ్రహారంలో అడుగు పెట్టను. వస్తాను నాన్నగారు. తమ్ముళ్ళు, సార్, అవధాని గారు ఊరెళ్ళారండి. రావటానికి 2 నెలలు పడుతుంది. మీ పేరు? శివశాస్త్రి. శివశాస్త్రి నేనే సార్. రండి. నమస్కారం సార్. సార్, శివశాస్త్రి సన్ ఆఫ్ మహాదేవ శాస్త్రి, ఎంఏ. గుడ్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? వేద ప్రవచనం అండి. పుట్టింది బ్రాహ్మణ్యంలో, పైగా వేద పండితుడు కొడుకువి. నెత్తి మీద పిలకేదయ్యా, ఎవరికైనా తాకట్టు పెట్టావా? అవును సార్. ఎవరికి? సాంప్రదాయాన్ని గౌరవించని దేశ దౌర్భాగ్యానికి. మెడలో జంధ్యం ఉందా? ఉంది సార్. అదెందుకు ఉంచుకున్నావు? ఉద్యోగం దొరకకపోతే ఊరి పోసుకుని చావడానికే? పండిత పుత్ర సొంఠ అంటారు. మనం సొంఠవేనా, వేదం వచ్చా? వచ్చనండి. ఏది చదువు? హగుంస శుచి షద్వసురంతరిక్ష సద్ధోతా వేదిష దతిర్గురోణ సత్ ఋషద్వర సత్ ఋత సద్యోమ సదగ్జాగోజా ఋతజా అద్రిజారుతం బృహత్ ఉద్యన్నజ్జమిత్రమః ఆరోహన్నుత్తరాం దివం మిత్రరవి సూర్యభాను ఖగపూష హిరణ్య గర్భమరీచ్యాదిత్య సవిత్రర్క భాస్కరేభ్యో నమః. ఇంత వేదం చదువుకున్న వాడివి ఎక్కడో పూజారిగా బతకకుండా ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చావయ్యా? ఒక్క గ్లాసుడు నీళ్ళిప్పిస్తారా? ఏ అలసిపోయావా? వేదం చదివిన నేను గ్లాసుడు నీళ్ళడిగితే అలసిపోయావా అన్నారే కాని నీళ్ళిచ్చారా? వేదానికి గ్లాసుడు నీళ్లే కరువైతే పట్టెడన్నం ఎక్కడ దొరుకుతుంది సార్? ఎవరి వృత్తి వాళ్ళు మానేసి ఉద్యోగాలు ఎగబడితే ఎంతమందికి వస్తాయి ఉద్యోగాలు? ఎక్కడైనా మంత్రాలు చదువుకుని బతుకు వెళ్ళు. సార్, ఆగ్రహించకండి. మంత్రాలకు దేవుళ్లే పలకటం లేదు. మీరైనా అనుగ్రహించండి. ఈ రోజు దాటిపోతే సర్కారు ఉద్యోగానికి ఆ వయసు పనికిరాదు. ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ సార్. ఇదిగో పంతులు, నువ్వు వచ్చిందా అటెండర్ ఉద్యోగానికి. ఇక్కడ మేము తాగిన ఇంగ్లీ గ్లాసులన్నీ కడగాలి, మేము తిన్న చికెన్లు మటన్లు ఎత్తి పారేయాలి, మా బాత్రూమ్లు కడగాలి. నువ్వా పైకుల నుంచి వచ్చినవాడి, ఇవన్నీ నిచార్జ్ చేయించడం మాకు మహాపాపం అయ్యా. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. సార్, అన్నిటికీ సిద్ధపడే వచ్చాను. దయచూపండి. అగ్రహారంలో నా ముసలి తండ్రి నాపైనే ఆశలని పెట్టుకున్నాడు. కనికరించండి సార్, ప్లీజ్. చెప్పేది నీకేనయ్యా, వెళ్తావా బయటికి నెట్టించమంటావా? ఏ సూరే, సార్ దయచూపండి సార్. ఆర్థికంగా కృంగిపోతూ బ్రతకలేక కుళ్ళిపోతూ అగ్రవర్ణమనే బిరుదుతో నలిగిపోతున్న వాళ్ళపై జాలి చూపండి సార్. లేకపోతే కొంతకాలానికి సరికొత్త వెనకబండి కులం వస్తుంది. ఏంటి పంతులు, వాదన నుంచి వాదనలోకి దిగావు? సార్ వాదన కాదు, సత్యం. ఆకలితో అలమటించే ప్రతివాడు వెనకబడ్డవాడి, ఆదరణ లేక అణకతొక్కబడ్డ ప్రతివాడు వెనకబడ్డవాడి. అన్ని కులాల్లోనూ ఉన్న వెనకబడ్డ వాళ్ళపై జాలి చూపండి సార్. ఆదరించండి సార్. చూస్తారేమయ్యా, వీడు మడిగట్టుకుని తీవ్రవాదులు ఆవేశపడుతుంటారు. సార్ ఆవేశం కాదు సార్, ఆవేదన సార్. మమ్మల్ని అర్థం చేసుకోండి సార్. మమ్మల్ని బ్రతకనివ్వండి సార్. లివ్ అండ్ లెట్ లివ్ సార్. సార్, కుల ద్వేషంతోనూ మత ద్వేషంతోనూ ఏ జాతి ముందుకు పోలేదు సార్. సార్ ప్లీజ్ సార్.